అందరూ ఎమ్మెల్యేలే కాదు, ఎంపీఏ కాదు, అందరూ కూడా ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు. ప్రజల్లో మమేకమయ్యి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏం కావాలి, అవసరానికి మించింది చూశారు. వాళ్ళందరికీ కూడా మనందరం రుణపడవుతాం. ఎందుకంటే ఇంత మంచి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా మనకి ఏది అవసరమైతే అది అందుబాటులో ఉంచి ఇంత చక్కగా చూశారు. అలాగే కాకుండా ఇప్పుడు పశువులు ఈ మునిగిపోయి ఇప్పటికీ ఇంకా నీరు అక్కడక్కడ నిలబడిపోయి ఉంది. పశువులకి ఏది అవసరం అవుతుందో చూసే పశు దానా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఇంకా ముందుకి చూడాలని, ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన పంతం నానాజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసేటువంటి మన లీడర్ అయినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారికి, అదేవిధంగా కడలేశ్వరి గారికి, శ్రీనివాసరావు గారికి, అలాగే మాతా లక్ష్మీ గారికి, జనసేన గ్రామ పంచాయతీ అధ్యక్షులకి, అదేవిధంగా గోళ్ళ రామకృష్ణ గారికి, అంటే రాష్ట్ర ప్రభుత్వం పంతం నానాజీ గారికి మంచి ఒక అవార్డు కూడా ఈ రోజున ఆయన చేసిన కృషికి మీ అందరి సహకారంతో నేనున్నానంటూ ముందుకు వచ్చి తుఫాన్ బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకున్న ఏకైక ఎమ్మెల్యే మన తూర్పుగోదావరి కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మంచి పేరు తెచ్చుకుని ఆయన చేత ఒక మెమెంటోని తీసుకున్నారంటే మనందరికీ కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక గర్వకారణం. కూటమి ప్రభుత్వంలో దీనికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ప్రతి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో ముందుగానే తుఫాన్ని హెచ్చరించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం కావచ్చు, వారి యోగక్షేమాలు చూడడం కావచ్చు, అన్ని విధాలుగా అధికార యంత్రాంగం కూడా ముందు నడిపించడం, దానికి తగ్గట్లుగానే మన ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఆయన మంచి ఏదైతే ఈ తుఫాను గురించి ఒక సూచన తీసుకువచ్చి వారు సురక్షిత ప్రాంతాలకి గడ్డం పట్టుకుని బతిమాలి వారందరినీ కూడా మీరు తుఫాను చిన్న విషయం కాదు, చాలా పెద్ద తుఫాను మీరు ఆలోచించాలి అనే ఆ విషయంతో ఆయన తీసుకురావడం అనేది చాలా శుభ పరిణామం. ఆ విధంగానే భగవంతుడి దైవాలు మనకి తుఫాను కూడా లేకుండా పోయింది. అయినా కానీ ఏ తుఫాను వస్తే ఏ రకంగా ప్రజల్ని మనం ఆదుకుంటాం, అదే విధంగా 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఉచితంగానే ఒక రైస్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా, తీర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పాడి రైతులకి అందరికీ కూడా ఉచితంగా ఈ రోజున దానాలు అందించడం అనేది చిన్న విషయం కాదు. 1100 రూపాయలు బస్తాన్ని ఈ రోజున ఉచితంగా ఇవ్వడం అంటే రైతులు కూడా ఆనందించాల్సిన విషయం. అదేవిధంగా పశువుల కోసం ఆలోచించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అంటే మనుషులే కాదు, పశువులు కూడా మనుషులతో సమానం. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే మనందరూ కూడా ఆరోగ్యంగా ఉంటాం అనే ఆలోచనతో పశువులు బాగా పాలు ఇచ్చేదానికి మనం దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నానాజీ గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ తుఫాన్ కి సంబంధించి ఎమ్మెల్యే ఒక వారియర్ అవార్డు సీఎం గారి చేతుల మీదుగా అందుకున్నందుకు మా కాకినాడ రూరల్ ప్రజలందరికీ, నాయకులకు కూడా చాలా గర్వంగా ఉందండి. తుఫాన్ ముంపు కాకినాడ తీర ప్రాంతానికి ఎక్కువగా ఉందని తెలియగానే పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు హుటాహుటిన హార్బర్పేటకి చేరుకోవడం జరిగింది. హార్బర్పేటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని ఆయన స్వయంగా దగ్గరుండి ఆయన, సందీప్ గారు, మీ నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారు సపోర్ట్ గా ఉన్నాం. అందరూ కూడా పునరావాస కేంద్రాలకి దగ్గరుండి తరలించడం జరిగింది. కాకినాడ, వాకలపూడి, సూర్యారావుపేట ఆయన వర్షంలో మా కరపమండలానికి సంబంధించి ఉప్పలంక, మొండి గ్రామాల్లో కూడా ప్రజలందరినీ దగ్గరుండి ఆయన పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు, బ్రెడ్, భోజనాలు, ఇటువంటి సదుపాయాలు కూడా ఎటువంటి సదుపాయం కూడా కరప మార్కెటింగ్ చైర్మన్ గారు, అలాగే మన గ్రామ వాకలపూడి గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ మాతా లక్ష్మణ్ గారు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు కొంతమందికి పొలాలయ్యి మునిగిపోయి రైతులకి దానా కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిల్ని ఒక నెల రోజుల గ్రాసం కింద ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నమోదైన రైతులందరికీ ఒక్కొక్క బస్తా చొప్పున మనకు కాకినాడ రూరల్ మండలం తీర ప్రాంత ప్రజలకి 500 బస్తాలు రావటం జరిగింది. ఇలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఏ చిన్న విషయం కూడా ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే
సైక్లోన్ వలన వదలకుండా చేసుకొస్తున్నారు. ఖచ్చితంగా రైతులకు కూడా మునిగిపోయిన వాటిని ఎస్టిమేషన్ ఎమ్మెల్యే గారు పంపించారు కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఇంకా ఏమైనా నష్టాలు జరిగితే కొన్ని తుఫాను వల్ల రోడ్లు కానీ ఏం కానీ పోయినా మీ పంచాయతీ సెక్రటరీకి వివరంగా చెప్పమని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన తుఫాను వలన ఏ విధమైన నష్టాలు జరిగినా ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీకి ఈవోలకి కూడా ఇన్ఫార్మ్ చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల అధ్యక్షులు, అసిస్టెంట్ డైరెక్టర్ యాన్యువల్ అండ్ హస్బెండరీ ఎన్జేఎస్ సుధాకర్ గారికి, అలాగే రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన మా అక్క శ్రీమతి కళ్ళేశ్వరి గారికి, టీడీపీ సీనియర్ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా గారికి, కడప మార్కెట్ కమిటీ చైర్మన్ మురగడ్డ రమేష్ గారికి, బీజేపీ సీనియర్ నాయకులు అయినటువంటి మన వెంకటేశ్వర గారికి, రంభ వెంకటేశ్వర గారికి, టీడీపీ మరొక సీనియర్ నాయకులు వాళ్ళ కృష్ణమోహన్ గారికి, ఎక్స్ఎంపీడీసీ టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి మాతా లక్ష్మణ్ గారికి, వెంకట ప్రసాద్ జనసేన పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే గిరిజన జిల్లా కాకినాడ జనసేన పార్టీ కార్యదర్శి వారికి, అలాగే విద్యా కమిటీ చైర్మన్ మణికంఠ గారికి, జనసేన నాయకులు చక్క నల్లబాబు గారికి, బీజేపీ నాయకులు గోల రామకృష్ణ గారికి, జనసేన లీగల్ సెల్ మెంబర్ హింపద్మజి గారు వారికి, పశుపతి శాఖ డాక్టర్ రాజలక్ష్మి గారికి, సూర్యారావుపేట జనసేన నాయకులు, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ సోదరి ముసలి గారికి, అలాగే రోడ్డు అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాకల్పూడి గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇదే వేదిక మీద కూర్చుని నేను మా నాయకులు ముగ్గురిని కూడా మోడీ గారు అయితే అవచ్చు, చంద్రబాబు నాయుడు గారు అయితే అవచ్చు, పవన్ కళ్యాణ్ గారు అయితే అవచ్చు, మనసున్న మహారాజులు అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను. పరిపాలన రెండు రకాలుగా ఓట్లు వేసాడు, ఏదో రకంగా పరిపాలించుకుంటా పోదాం అనుకునేది. ప్రజలకు ఏమి ఇప్పుడు అవసరం తెలుసుకుని వాటిని గుర్తించి ఇచ్చి చేయడం. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చేసుకుంటే దొల్లించుకుంటే వెళ్ళిపోతాం గవర్నమెంట్ అనుకుంటే ఒక ఎత్తు. ఒక పక్కన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఏది ఎప్పుడు అవసరం వస్తుందో అవసరానికి తగ్గట్టుగా దాని నిధులు సమకూర్చుకుంటూ దాన్ని సాధారణ పరిపాలన అంటారు. ఆ సాధారణ పరిపాలన అంటే రోడ్లు 3 కోట్ల రూపాయలు దగ్గర 3,70,00,000 రూపాయలు దగ్గర ఈ వాకల్పూడి గ్రామంలో మనం రోడ్లు ఎక్కువ కనెక్టివిటీస్ చేసాం, ఎక్కడ చేసాం. పొరపాటున రోడ్డు అంటే ఐడిబి రోడ్డు నుంచి గట్టు దిగుతుంటే ఉందంటే వెంటనే మీ ఈవారు ఫోన్ చేస్తారు. పక్కన రోడ్డు మార్చిన తేడా వచ్చింది, నీళ్లు నిలబడుతున్నాయంటే అన్నీ రెస్పాండ్ అవుతారు. అట్లాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటా చేసుకునే యంత్రాంగం చూసుకుంటే వెళ్తా ఉన్నాం. మొన్న తుఫాన్ వచ్చిన రోజు ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి, ఎవ్వరు కూడా ఒక క్యాజువాలిటీ ఉండడానికి లేదు, ఒక వ్యక్తి మరణించడానికి వీల్లేదు, ఒక కుటుంబం వీధిని పడడానికి వీల్లేదు. మీరు ఏం చేస్తారో చేయండి, తీసుకురండి, ఏం పెడతారో పెట్టండి, గౌరవంగా చూసుకోండి. షెల్టర్ తుఫాన్ షెల్టర్ ఉంటే తుఫాన్ షెల్టర్, లేకపోతే స్కూల్స్, ఏదైనా కళ్యాణ మండపాలు ఎక్కడికైనా తీసుకెళ్ళినాను. ఎప్పుడు మీ గ్రామంలో మీ గ్రామానికి ఏదైనా ఆర్డర్పేటలో 950 కూడా తీసుకుని వచ్చి మనం పెట్టగలిగాం. పెట్టి ప్రతి ఒక్కరిని కూడా కలిగి ఉంటే దానికి విధులు చేసే మనుషులను పంపడం వల్ల సాధ్యమైందని చెప్పి నేను చెప్తాను. చంద్రబాబు పరిస్థితుల నుంచి అట్లాగే మోడీ గారి దగ్గర నుంచి దానికి తగిన నిధులు తగిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు యొక్క జోడీ ఇవాళ మనకి రాష్ట్రాన్ని అడుగుగా కాపాడుతా ఉన్నాం. నిన్న 3 రోజుల నుంచి ఇస్తా ఉన్నాం. ఫిషర్మ్యాన్ కమిటీకి చెప్పిన కూడా ఇస్తా ఉన్నాం. 50 కేజీల